అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపై సంతకాలు చేయనున్నారు. అల్లు అర్జున్ వెంట అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. నాంపల్లి కోర్టులో పూచీకత్తును సమర్పించబోతా ఉన్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మ్యాజిస్ట్రేట్ ముందు పత్రాలపై సంతకం చేసి సమర్పించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్న నేపథ్యంలో కొంత సెక్యూరిటీని కూడా అలర్ట్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. రెగ్యులర్ బెయిల్ కోసం పూచీకత్తును సమర్పించబోతా ఉన్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కోర్టుకు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. రెండు షూరిటీస్ కూడా ఇప్పటికే సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పర్సనల్ బాండ్ పైన కూడా అల్లు అర్జున్ సంతకం పెట్టాలి. ఎందుకంటే బెయిల్ పొందిన తర్వాత, రెగ్యులర్ బెయిల్ పొందిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం పర్సనల్ బాండ్ పైన సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. 50,000 రూపాయలు రెండు షూరిటీస్ కూడా సబ్మిట్ చేయాలి. కాబట్టి కొద్ది నిమిషాల క్రితమే షూరిటీస్ కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే నాంపల్లి కోర్టు నుండి తిరిగి జూబ్లీహిల్స్ తన నివాసానికి కూడా వెళ్లేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే కోర్టుకు వచ్చేటువంటి సమయంలో కొంత శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం కోర్టు వద్ద ఉన్నాం. కోర్టు వద్ద కూడా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు రెండు షూరిటీస్ను కూడా ఒకటైతే మాత్రం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, మరొక షూరిటీస్ను కూడా సబ్మిట్ చేశారు. ఇక ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీసుల విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆర్డర్ కాపీలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 2 నెలల పాటు ఈ విచారణను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఆదివారం 10:30 కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతని ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి విచారణకు సహకరించాలి. ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేయడం కానీ, లేదా కేసులో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, కేసు విచారణ దశలో బహిరంగంగా మాట్లాడడం కానీ చేయవద్దంటూ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టు కొన్ని షరతులను కూడా విధించింది. షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మాత్రం మంజూరు చేసింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు నుండి తన నివాసానికి కూడా బయలుదేరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే మాత్రం రెండు షూరిటీస్తో పాటు ఒక పర్సనల్ బాండ్ను కూడా సిగ్నేచర్లు పెట్టి న్యాయస్థానానికి కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.